హాయ్ అందరికీ నమస్తే. పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా ఉండేలా చికెన్ కబాబ్ లేదా పకోడా చేసే విధానం చూపిస్తున్నానండి. దానికోసం ముందుగా చికెన్ బాగా కడిగి ఒక బౌల్లో తీసుకొని 2 స్పూన్ల ఆయిల్, 3 స్పూన్ల కారము, 2 స్పూన్ల ఉప్పు, హాఫ్ స్పూన్ పసుపు, హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 3 స్పూన్ల కార్న్ఫ్లోర్, 2 స్పూన్ల మైదా పిండి వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. అలాగే హాఫ్ స్పూన్ చికెన్ మసాలా, ఒక కోడిగుడ్డు కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. అలాగే కట్ చేసి పెట్టుకున్న నిమ్మ చెక్క, ఒక హాఫ్ చెక్క పిండి రసం బాగా మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ లేదా హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలండి. మనం ఫ్రై చేసే ముందు పచ్చిమిరపకాయ ఇలా చీలికలుగా చీల్చి, అలాగే కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన వెంటనే డీప్ ఫ్రై చేసుకోవాలండి. లో టు మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకుంటే బాగా లోపల వరకు చికెన్ ఉడికి పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటాయండి. ముందుగా ఆయిల్ వేసినందువల్ల ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదండి. ఇలా చివరిగా పచ్చి కరివేపాకు కూడా ఫ్రై చేసి